పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం జూలై నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ రోజు ఏ విధంగా ఉంటుందనేటటువంటి అన్ని విషయాలు కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. అయితే ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, మేము రాశి ఫలితాలు అందించడం కోసం, అంటే ఖచ్చితమైనటువంటి యాక్యురేట్ ప్రిడిక్షన్స్ అందించడం కోసం మేము చేసేటటువంటి శ్రమ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశి ఫలితాలు చూసినటువంటి వారు, విన్నవారు, మీకు ఇవి ఎంతవరకు వర్తిస్తున్నాయి, ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మేము చేసేటటువంటి రాశి ఫలితాలు గోచార రీత్యా చెప్పేటటువంటి ఈ ఫలితాలు 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే ఇంకా తీవ్రమైనటువంటి ప్రతికూలతలతో ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారు ఖచ్చితంగా వారి యొక్క వ్యక్తిగత జాతకంలో దోషం ఉంది అని గ్రహించాలి. దోషం ఉంటేనే మనకు ప్రతికూలంగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ప్రధానంగా మేషరాశి వారికి యొక్క గ్రహస్థితిని కనుక, అంటే ఈ జూలై 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్న గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి పంచమ స్థానంలో కేతువుతో కలిసి సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక. ప్రధానంగా తీసుకుంటే, ఎప్పుడైతే రాశికి పంచమ స్థానంలో కుజుడు యొక్క సంచారము మరియు కేతువు యొక్క సంచారము జరుగుతుందో, ఈ రెండు గ్రహాల యొక్క కారణం చేత పంచమ స్థానం అనేటటువంటి సంతానానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి, పంచమ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయికతో కొంచెం ఏదో తెలియనటువంటి కొంచెం అంటే మానసికమైనటువంటి వ్యాకులత పెరిగే అవకాశం ఉంటుంది. ఏ విషయాల్లో పెరుగుతుందంటే, సంతానపరమైనటువంటి విషయాలలో మనోవ్యాకులత, అంటే మానసికంగా కొంచెం ఆందోళన కలిగించవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకు కూడా, అంటే పంచమ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఉన్న కారణం చేత కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మేషరాశిలో జన్మించినటువంటి వారు పంచమ స్థానంలో కుజకేతు గ్రహాల కలయిక జరిగినటువంటి కారణం చేత ప్రేమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలానే పొలిటికల్ రంగంలో, అంటే రాజకీయాలలో ఉన్నటువంటి వారు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మాట్లాడేటటువంటి మాట అత్యంత ప్రమాదకరంగా మారకుండా చూసుకోవాలి. అలానే మీ జన్మరాశికి చతుర్థ స్థానంలో రవి మరియు బుధుడు, ఈ రెండు గ్రహాలు కూడా సంచరిస్తున్నాయి. అంటే మీ జన్మరాశికి పంచమాధిపతి రవి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు, చతుర్థ స్థానం అంటే గృహాలకు, సుఖాలకు, సంతోషానికి, విద్యకు, తల్లికి మొదలైన వాటికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి గృహ జీవితం కానీ ఆస్తి వ్యవహారాలలో కానీ స్పష్టత కలుగుతుంది. అంటే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటిదాకా ఏ విషయం గురించి అయితే మేషరాశి వారు అస్పష్టంగా ఉన్నారు, క్లారిటీ లేకుండా గృహ సంబంధమైన విషయాలలో, ఆస్తులకు సంబంధించిన విషయాల్లో, లేదా ఒక వాహనం కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాలలో క్లారిటీ లేకుండా ఉన్నారు, అటువంటి వారికి స్పష్టత కలుగుతుంది. కానీ కుటుంబ పెద్దలతో అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు బలంగా ఉంటాయి. ఇంటి యొక్క ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇవి కొంచెం జాగ్రత్తలు అదుపులో పెట్టుకోవాలి. అలానే ఇంకా ఉద్యోగం చేసేటటువంటి వారికి పై అధికారుల నుంచి అనుకూల సమయం అని చెప్పాలి. మేషరాశిలో జన్మించినటువంటి వారు తల్లి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చతుర్థ స్థానంలోనే బుధుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత బుద్ధి చాతుర్యం పెరుగుతుంది. సమస్యలపైన చక్కగా విశ్లేషణాత్మకంగా చర్చిస్తారు, మంచి దృష్టి పెడతారు. ఇది చతుర్థంలో రవి బుధ గ్రహాల కలయిక విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంటుంది. అలానే ఎవరైతే హోమ్ లోన్స్ కానీ, ప్రాపర్టీకి సంబంధించిన లోన్స్లో కానీ, లేదా ప్రాపర్టీకి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ చేస్తూ ఉంటారో అటువంటి వారికి చాలా స్పష్టత కలుగుతుంది. కానీ చిన్న చిన్న విషయాలకే కొంచెం మనస్తాపం కలిగే సందర్భాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా మీ జన్మరాశికి తృతీయ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. తృతీయ స్థానంలో సంచరించేటటువంటి గురుడు సాహస కార్యాలు చేస్తాడు. కానీ శుభకార్యాల కోసం కనుక ప్రయత్నిస్తూ ఉంటే స్వల్పంగా ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. తమ్ముళ్లతోటి కానీ, సోదర సోదరీమణులతోటి, బంధువులతోటి, మిత్రులతోటి మంచి సంబంధ బాంధవ్యాలు అనేవి మెరుగుపడతాయని చెప్పాలి. అలానే వ్యాపార ప్రయాణాలు ప్రయోజనకరంగా మారుతూ ఉంటాయి. వ్యాపార విస్తరణలో మాత్రం కొంచెం ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మికపరమైనటువంటి శ్రద్ధ కూడా బాగా పెరుగుతుంది. ప్రధానంగా
మేషరాశి వారికి ధనాధిపతి ఎవరు అంటే శుక్రుడు, అంటే ద్వితీయ స్థానాధిపతి మరియు సప్తమాధిపతి. ఈ ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయిన శుక్రుడు మీ జన్మరాశికి 26వ తేదీ ఉదయం 8:53 వరకు మీ రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో ఉంటాడు. అంటే మీ రాశికి 2వ స్థానంలో శుక్రుడు ధనస్థానంలో ఉన్నటువంటి కారణం చేత ధనప్రాప్తి కలుగుతుంది, విలాసాలు పెరుగుతాయి. కానీ కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. 26వ తేదీ తర్వాత 3వ స్థానంలోకి శుక్రుడు ప్రయాణిస్తాడు. శుక్రుడు 3వ స్థానం అంటే మిథున రాశిలోకి వెళ్తాడు. అప్పుడు ప్రయాణాల పరంగా 26వ తేదీ తర్వాత చేసే ప్రయాణాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే దగ్గర వ్యక్తుల నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఇది ఒక రకంగా మంచి పరిణామం అని చెప్పాలి. తరువాత మేషరాశి వారికి 12వ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు. జనరల్గా ఈ ద్వాదశ స్థానంలో 12వ స్థానంలో సంచరించేటటువంటి శని వక్రగమనం యొక్క ప్రభావం కారణం చేత ప్రయాణాలలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ప్రతి చిన్నది కూడా తాత్సారం చేయకుండా శ్రద్ధ తీసుకోవాలి. నిద్రలేమి అంటే నిద్ర పట్టకపోవటం పెరుగుతుంది, ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. కొన్ని విషయాలలో ఊహించిన దానికన్నా ఎక్కువగా భయపడే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి యాక్చువల్గా మీరు భయపడినంత తీవ్రమైనటువంటి ప్రతికూలతలు అయితే ఉండవు, కానీ మనస్సు మాత్రం ఎక్కువగా భయాందోళన గురి కలిగిస్తుంది ఒక విషయంలో. ఆ విషయం గురించి పూర్తిగా వివరణ తెలుసుకోండి. తర్వాత రాహు ఎక్కడ ఉన్నాడంటే మీ జన్మరాశికి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, ఆర్థిక ప్రయోజనాలు, సోషల్ సర్కిల్ ఇవన్నీ కూడా అనుకూలంగా మారతాయని చెప్పాలి. కానీ మాయకు గురి కాకుండా చూసుకోవాలి. అంటే కొంతమంది మిమ్మల్ని మాయ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి మాయ గురి కాకుండా చూసుకోవాలి. మరి డే వైజ్ గా కనుక పరిశీలిస్తే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్న పరిస్థితిని కనుక మనం పరిశీలిస్తే శారీరకమైనటువంటి దౌర్బల్యం అంటే ఏంటి? బలం సరిగా లేకపోవటం, విపరీతమైన అలసట పెరగటం, అనవసరమైనటువంటి వ్యయాలు పెరగటం ఇవి జరుగుతూ ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు పాటించాలి. కొంచెం మానసికంగా శాంతి తక్కువగా ఉంటుంది, నిద్రలేమి కూడా బాధిస్తుంది. ఈ 16, 17, 18వ తేదీలలో మీరు ఖచ్చితంగా 16, 17 తేదీలలో కనుక శివాభిషేకం కనుక చేయించుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇక 18వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 6:11 వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం మానసికమైన అలజడి కలుగుతుంది, ఆత్మవిశ్వాసం లోపిస్తుంది, కుటుంబ సభ్యులతో విరోధాలు పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఇక్కడ శరీరానికి మరియు మనసుకి రెండింటికి కూడా విశ్రాంతి అవసరం. ఖచ్చితంగా ఈ రోజుల్లో మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైనటువంటి ఫలితాన్ని కూడా కలిగిస్తుంది. అలానే హనుమాన్ చాలీసా పారాయణ కూడా చాలా మంచిది. ఇక 20వ తేదీ ఉదయం 6:11 నుంచి 22వ తేదీ ఉదయం 8:15 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఇది అత్యంత అనుకూలమైనటువంటి ధనస్థితిని కలిగిస్తుంది అని చెప్పాలి. ఇది అనేక రకాలైనటువంటి అనుకూలతను అంటే ధనస్థితిని కలిగిస్తూ ఉంటుంది. అలానే వ్యాపార అనుబంధాలు బాగా పెరుగుతూ ఉంటాయి. మీ మాటలు చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి, ఎక్కువ మందిని ఆకర్షిస్తూ ఉంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఆకస్మికమైన ధనయోగం కూడా ఇక్కడ కలుగుతుంది. లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేయటం చాలా మంచిది. 22వ తేదీ ఉదయం 8:15 నుంచి 24వ తేదీ ఉదయం 11:02 వరకు ఉండేటటువంటి సమయంలో ధైర్యము, సమర్థత ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. వాణిజ్యంలో పురోగతి కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు సానుకూలంగా మారుతూ ఉంటాయి. సోదరుల నుంచి, బంధువుల నుంచి, మిత్రుల నుంచి సహకారం లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే రచనా రంగంలో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు సుబ్రహ్మణ్య స్వామిని కనుక పూజించినట్లయితే గొప్ప ఫలితాన్ని పొందుతారు. 24వ తేదీ ఉదయం 11:02 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3:56 వరకు ఉండేటటువంటి సమయంలో ఇంటి విషయాలలో చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో కొద్దిగా చికాకులు కూడా కనిపిస్తూ ఉంటుంది. తల్లి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ కూడా శివారాధన చేయటం అనేటటువంటి చాలా మంచిది. ఇక 26వ తేదీ మధ్యాహ్నం 3:56 నుంచి 28వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో బుద్ధి బలంతో విజయాన్ని సాధిస్తారు. ప్రణాళికలతో విజయం వస్తుంది. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇంకా ప్రేమ విషయాలలో కొన్ని ఊహించినటువంటి తలనొప్పులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చాలా మంచిది. 28వ తేదీ రాత్రి 12 గంటల నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో ఇక్కడ మీకు కొంచెం ఊహించినటువంటి ప్రతికూలతలు అంటే అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ శత్రువుల మీద విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఉద్యోగ వాతావరణం మెరుగుపడుతుందని చెప్పాలి. రుణ సమస్యలు పరిష్కారం తీసుకువస్తూ ఉంటాయి. మంచి వార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఈ మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు పాటించడం వల్ల మేషరాశి వారు చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.